ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీసీ నాయకులను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. గంజాయి తరలించే స్థాయికి ఏపీ పోలీసులు దిగజారిపోయారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్న వారికి త్వరలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు పుష్ప శ్రీవాణి. బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పరామర్శించారామె. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా గళమెత్తేటువంటి బీసీ నాయకుల మీద టార్గెట్ చేస్తూ ఈరోజు కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే సీదర అప్పలరాజు గారి కేసు విషయం అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయి కేసు విషయం అవ్వచ్చు, అలాగే విరూపాక్ష గారి కేసు విషయం అవ్వచ్చు, ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈరోజు గళమెప్పుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కేసులు కట్టి వాళ్ళని జైలుకు పంపి రాక్షసానందం పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏది చూసి రాక్షసానందం పొందుతున్నారో ఆ సిచ్యువేషన్కి మీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులే స్వయంగా వాళ్ళ వెహికల్లో గంజాయిని తరలించేటువంటి స్థాయికి ఈరోజు పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇది